హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము, దైవాసుర సంపద విభాగ యోగము. అందులో మనం ఇప్పటిదాకా మొట్టమొదటి రెండు శ్లోకాలు కంప్లీట్ చేశాము. పోయిన క్లాస్లో దయాభూతేశ లోలుప్త్వం మార్దవం హ్రీర్ అచాపలం అక్కడ దాకా మనం చేసాము. సో ఇప్పుడు మూడవ శ్లోకం ఏదైతే ఉందో తేజ క్షమా ధృతి, ఆ శ్లోకం మనం చూడబోతున్నాం ఇవాళ. సో ఐ జస్ట్ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్ వన్స్. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఇందులో తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత 6 లక్షణాలు ఇక్కడ వివరింపబడ్డాయి. మిగతా 20 లక్షణాలు మనం ఆల్రెడీ చర్చించాం, అవునా? సో 20 దైవీ సంపద లక్షణాలు చర్చించాము. ఇప్పుడు 6 ఇవాళ మనం చర్చించబోతున్నాం. సో అందులో మొట్టమొదటిది ఏంటి? తేజ అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రభుపాదుల వారు చెప్తారు. ఈ అన్ని గుణాలు ఎప్పుడైతే ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారో అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడెప్పుడు వర్ణాశ్రమాన్ని బట్టి కూడా ఎప్పుడెప్పుడు ఒక వర్ణానికి మాత్రమే అది వర్తిల్లాలి, అలా కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అభయం సత్వ సంశుద్ధి ఫస్ట్. సో అభయం అనేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది ప్రభుపాదుల వారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? దిస్ అప్లైస్ టు సన్యాసీస్ అని చెప్పారు. సో ఆ విధంగా దానం దమశ్చ అని ఉంది కదా. సో దానం ఏ ఆశ్రమానికి? గృహస్థాశ్రమానికి. సో ఆ విధంగా ఆశ్రమాన్ని బట్టి ఉన్నాయి. సో అదేవిధంగా ఈ గుణం ఏదైతే ఉందో తేజ, ఇది క్షత్రియులకి వర్తిస్తుంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే తేజము ఏదైతే ఉందో ఆ, అది క్షత్రియుల యొక్క లక్షణాలు అనమాట. సో నా వీడియో ఇదవుతుందా, షేక్ అవుతుందా, ఆర్ ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? మధ్యలో షేక్ అవుతుంది ప్రభుజీ. జస్ట్ 1 minute. ఫర్ మీ ఇట్ ఈస్ షేకింగ్. ఓకే, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఒక్క నిమిషం ఉండి నేను లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ చేస్తాను. నేను జాయిన్ అయ్యాక ఎవరైతే హోస్ట్ ఉన్నారో, ఓకే లెట్ మీ మేక్ మైథిలి మాతాజీ, ఐ మేక్ యూ హోస్ట్. నేను వచ్చాక నన్ను హోస్ట్ చేయండి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. సో 16వ అధ్యాయము, అందులో 3వ శ్లోకం ఇవాళ మనం చర్చించబోతున్నాము. సో అందులో తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత, ఈ 6 లక్షణాల గురించి ఇప్పుడు చర్చించబోతున్నాం. ఇప్పటిదాకా మనం 20 లక్షణాలు ఆల్రెడీ
కవర్ చేశాము. సో తేజ అనేటటువంటి గుణము, ఫస్ట్ గుణం ఏదైతే ఉందో ఈ శ్లోకంలో, మూడవ శ్లోకంలో, అది క్షత్రియులకు వర్తిస్తుంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే వేరే వేరే గుణాలు వేరే వేరే ఆశ్రమాలకి, వేరే వేరే వర్ణాలకు కూడా చెందే అవకాశం ఉంది, ఇంకా వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది అనేటటువంటి పాయింట్ ప్రభుపాదుల వారు ఆల్రెడీ వ్యక్తం చేశారు. లైక్ స్టార్టింగ్లో అభయం సత్వ సంశుద్ధిర్, ఆ శ్లోకంలో అభయము సత్వ సంశుద్ధి ఇవన్నీ కూడా సన్యాసులకు వర్తిస్తుంది. దాని తర్వాత దానం దమశ్చ యజ్ఞశ్చ, సో దానము దమ యజ్ఞము ఇవన్నీ కూడా గృహస్థులు చేస్తారు. సో అలానే ఎప్పుడెప్పుడు కొన్ని కొన్ని పర్టికులర్ ఆశ్రమాలకు చెందినటువంటి ఆ, ఆ, దైవీ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ తేజస్సు, తేజ ఏదైతే ఉందో అది క్షత్రియులకు వర్తిస్తుంది. సో తేజ అంటే ఏంటి? వేరే వాళ్ళని వారి యొక్క బలముతో అధిగమించడము. జనరల్గా తేజ మీన్స్ వేలర్ అని అంటారు. అట్ ద సేమ్ టైం బలహీనులను రక్షించడం, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ క్షత్రియ, రైట్? సో ఇక్కడ బలహీనులను ఆమ్, రక్షించడము, వేరే వాళ్ళు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక శత్రువుతో యుద్ధం చేసినప్పుడు ఆ శత్రువు కాళ్ళ దగ్గర పడిపోయాడు అనుకోండి. సో అప్పుడు ఒక క్షత్రియుడు ఏం చేస్తారు? ఫర్గివ్ చేసేస్తారనమాట. నో ప్రాబ్లం అని, రైట్? సో ఆ విధంగా ఆ, అయితే ఉంది. కానీ ముఖ్యంగా వేరే వాళ్లకు రక్షణ కలిగించడము, బలహీనులను కాపాడడం, దట్ ఈస్ వేర్ తేజస్ అని అంటారు. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడ ఏం చెప్పారు? ఒకవేళ ఒక బలహీనుణ్ణి కాపాడడానికి హింసని ఉపయోగపెట్టాల్సి వస్తే కూడా అందులో తప్పేం లేదు, రైట్? ఎందుకంటే హింస క్షత్రియుడు చేయొచ్చు ఎప్పుడు? ఒక బలహీనుడిని, అమాయకుడిని, ఒక స్త్రీని, ఆ, ఒక బాలుడిని కాపాడడానికి, ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడడానికి తను హింస ద్వారా వారిని కాపాడవచ్చు. సో ఆ విధంగా ఆ ఆ ఈ విధంగా ఒకవేళ తను తన తేజస్సుని, తన హింసని వ్యక్తం చేస్తే అది తప్పు కాదు. ఎందుకంటే అది వేరే వాళ్ళని కాపాడడం కోసము చేయబడుతుంది కాబట్టి. సో దట్ ఈస్ నోన్ యాజ్ తేజ. ఉమ్. దాని తర్వాత క్షమ. క్షమ అంటే ఏంటి మీకు తెలుసు? క్షమించడం, సింపుల్. సో క్షమించగలిగేటటువంటి గుణము చాలా చాలా ఇంపార్టెంట్. అది దైవీ గుణం అన్నమాట. ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళు ఒకవేళ ఒక వ్యక్తి వాళ్ళకి అన్యాయం చేశారు, లేకపోతే వాళ్ళని నిందించారు, హర్ట్ చేశారు, వాళ్ళు క్షమించలేకపోతారనమాట. అయితే క్షమించలేకపోవడం అంటే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ హృదయంలో ఆ వ్యక్తి పట్ల ఒక ఏమంటారు, ప్రతీకారం తీర్చుకునేటటువంటి భావాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు. సో దానివల్ల అనుక్షణం ఆ యొక్క మంట వారి హృదయంలో రగులుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు వాడి సంగతి చూపిస్తాను అని ఎక్సెట్రా అండ్ ఆల్, రైట్? ఎందుకంటే తను క్షమించలేకపోయాడు కాబట్టి. సో అందుకనే ఎవరి పట్లైనా మనము ఇటువంటి భావాన్ని పెట్టుకొని మనం గనక జీవిస్తున్నాం అనుకోండి, అందులో అందరికంటే పెద్ద హాని కలిగేది మనకే, ఇతరులకు కాదు. వాళ్ళు హాయిగానే ఉంటారు, కానీ హాని కలిగేది మీకు. ఎందుకంటే మీ మనసులో మీరు ఆ భారాన్ని మోస్తున్నారు కాబట్టి. సో అందుకనే ఆ భారాన్ని ఇలా తీసేసి చెత్తకుండలు వేసేయాలి. అది ఎప్పుడు కూడా మనతో పాటు మనం క్యారీ చేయకూడదు. అఫ్ కోర్స్ మీ తప్పు లేకపోవచ్చు, అఫ్ కోర్స్ ఆ వ్యక్తి కావాలని ఇది చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అంతరంగముగా మనం క్షమించేసేయాలి. కానీ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో మంచి పాయింట్ చెప్పారు. వన్ కెన్ ఎక్స్క్యూజ్ మైనర్ ఆఫెన్సెస్ అని అన్నారు. అంటే ఒక వ్యక్తి తను చిన్న తప్పు చేశాడు, లేకపోతే తెలియక తప్పు చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ కావాలని చేయలేదు, తెలియకుండా జరిగింది. తెలియకుండా జరగవచ్చు కదా తప్పులు, మనందరం మానవ మాత్రలమే కదా, ఎవరు పర్ఫెక్ట్ కాదు. తెలియకుండా నేను కూడా ఎప్పుడెప్పుడు ఎన్నో తప్పులు జరుగుతుంటాయి, అవునా? తెలియకుండా ఇప్పుడు నోరు జారిపోతుంది. సో ఈ విధంగా అవుతుంది. ఉం? సో అలా ఉన్నప్పుడు జనరల్గా మనం అటువంటి దాన్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోకూడదు. మనం అనుకోవాలి, "అరే, తెలియక చేశారు, పర్వాలేదు." అవునా? పిల్లలు కూడా తెలియక ఎన్నో తప్పులు చేస్తారు, మనం క్షమించేస్తాం. తెలియక చేస్తున్నారు, అజ్ఞానం వల్ల చేస్తున్నారు అనేది. కానీ ఒక వ్యక్తి కావాలని తెలిసి ప్లాన్ చేసి మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అటువంటి సందర్భంలో ఏం చేయాలి? అంతరంగంగా క్షమించాలి, కానీ బాహ్యంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అంతరంగంగా మనం ఏదో ప్రతీకార భావం పెంపొందించుకోకూడదు, బాహ్యంగా యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జ్ ఉన్నాడు, తను రోజు ఎంతో మంది ఖైదీలను
తన తీర్పుతో జైలుకు పంపుతున్నాడు. కొంతమందికి అయితే ఉరిశిక్ష కూడా ఇస్తున్నాడు ఆయన. అవునా? కానీ తనకి పర్సనల్గా ఎవరి పట్లైనా ప్రతీకారం ఉందా? లేదు. పర్సనల్గా తనకి ఎవరి పట్ల ప్రతీకారం లేదు. అంటే అంతరంగముగా ఆ ఖైదీల పట్ల ఈయనకి ఎటువంటి ద్రోహ భావము, విద్రోహ భావము లేదు. ఏదో చెయ్యాలి, ప్రతీకార భావం లేదు. కానీ బాహ్యంగా తన యాక్షన్ తీసుకుంటున్నాడు మళ్ళీ. వీడిని జైల్లో పంపండి, వీనికి 10 ఏళ్ల శిక్ష ఇవ్వండి, వీనికి నరకము, సారీ, వీడికి ఉరి శిక్ష ఇవ్వండి. ఈ విధంగా తను పంపుతున్నాడు అనమాట బాహ్యంగా. ఎందుకంటే అది అవసరం కాబట్టి, సమాజంలో నీతి, నిజాయితీ, న్యాయాన్ని కాపాడడానికి అది అవసరం కాబట్టి తను చేస్తున్నాడు. కానీ అంతరంగము తనకి ఎటువంటి క్రోధము ఎవరి పట్ల కూడా లేదు. సో అదేవిధంగా మనము కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? అంతరంగముగా మనం అందరినీ క్షమించేసేయాలి. బట్ మనము బాహ్యంగా అవసరపడినటువంటి పరిస్థితులలో మనం యాక్షన్ తీసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. దాని ద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. ఎస్ ఆర్ నో? ఆ విధంగా ఏమవుతుంది? ఆ వ్యక్తి మనల్ని పదే పదే హర్ట్ చేయకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం యాక్షన్ తీసుకున్నాం కాబట్టి. అర్థమైంది కదా? సో ఆ విధంగా ఈ యొక్క క్షమాగుణాన్ని మనము సరైన పద్ధతిలో ఉపయోగించడము చాలా చాలా అవసరం. ఓకే. తర్వాత ధృతి. సో ధృతి అనేటటువంటి గుణం ఉంది. సో ధృతి అంటే ఏంటి? ధృతి అంటే జీవితంలో కఠినమైన పరిస్థితులలో కూడా ఒక వ్యక్తి మానసిక బలాన్ని ఉంచుకొని ధైర్యంగా ఉండడం, దాన్ని ధృతి అంటారు. ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు ఎలాగో వస్తుంటాయి. లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ వేవ్స్. సో అటువంటి పరిస్థితిలో ఆమ్, అటు ఇటు కాకుండా ఒక స్థిరత్వాన్ని ఉంచుకొని, మానసిక బలాన్ని, స్టెబిలిటీని ఉంచుకొని ధైర్యంతో ఉండడం అన్నమాట. దాన్ని ధృతి అని అంటారు. సో ఇది మనకు ఎలా అవసరపడుతుంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇలా ఉంటేనే మనము మన కృష్ణ భక్తి మీద ఫోకస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కృష్ణ భక్తి అనేది జీవితంలో ఒక చిన్న భాగంగా మారిపోతుంది. నేను జీవితంలో ఎన్నో పనులు చేస్తున్నాను, అందులో కృష్ణ భక్తి ఒక పని. కానీ వాస్తవం అదా? కాదు. జీవితంలో మెయిన్ పనే కృష్ణ భక్తి. మిగతావన్నీ అనేక పనులలో ఒక్కొక్క పనులు, జాబు, ఇవన్నీ కూడా. కానీ మెయిన్ పని ఏంటి? కృష్ణ భక్తి. ఎందుకంటే అది మన ఆత్మ యొక్క సహజ స్వభావము. ఆత్మని తన సరైన స్థితికి చేర్చుతుంది ఈ యొక్క భక్తి మార్గము. భగవద్ధామానికి చేర్చుతుంది. రైట్? సో అప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉండే ఒడిదుడుకులు, ఈ శరీరం ద్వారా కలిగే క్లేశాలు, ఇవన్నింటి నుండి ఒక జీవాత్మ ఆ, ముక్త ముక్తి పొందుతుంది. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ధృతి మనలో ఉండాలి. అండ్ ద బెస్ట్ వే టు గెట్ ధృతి ఈజ్ టు ఫుల్లీ సరెండర్ టు కృష్ణ. సరెండర్ అయితే ఉంది, కానీ ఫుల్లీ ఉందా? ఫుల్గా ఉందా? కంప్లీట్ సంపూర్ణ శరణాగతి ఉందా అనేది పెద్ద ప్రశ్న. రైట్? సో సంపూర్ణ శరణాగతి ఉన్న వాళ్ళల్లో 6 లక్షణాలు ఉంటాయి. అవి ఇప్పుడు నేను చర్చించను. అవి శరణాగతికి 6 అంగాలు ఏవైతే ఉన్నాయో: అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, గోప్తృత్వే వర్ణం తథా రక్షిష్యతీతి విశ్వాసో, ఆ, ఆత్మనిక్షేప, కార్పణ్య, 6 ఉంటాయి. సో ఇవన్నిటి యొక్క లిస్టు ఇంకా తెలుగు మీనింగ్ మైథిలి మాతాజీ గ్రూప్లో వేస్తారు. సో మీరందరూ కూడా అది చదవచ్చు. సో ఇవి అన్ని గుణాలు మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే. సో అలా ఉంటే ఖచ్చితంగా మనము భగవంతుడి మీద పూర్తి ఆశ్రయాన్ని పొందగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ మెంటల్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ వస్తుంది. రైట్? దాని తర్వాత శౌచం. శౌచం అంటే ఏంటి? శౌచం అంటే శుచిత్వం, క్లీన్లీనెస్. అవునా? సో ఇది కూడా ప్రత్యేకంగా అంతరంగము, బహిరంగము 2 స్థాయిలలో ఉంటాయి. ప్రభుపాదుల వారు చెప్తున్నారు తాత్పర్యంలో. సో అంతరంగ శుచిత్వం అంటే మన మనసు, మన హృదయము శుద్ధంగా ఉండాలి. సో మనసులో కల్మషాలుంటే బయట కూడా మనకి కల్మషాలు కనిపిస్తాయి. ఒప్పుకుంటారా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మనసులో కామం ఉందనుకోండి. సో బయట కూడా ఎంజాయ్ చేసే పదార్థాలు కనిపిస్తాయి. కానీ ఆ కామరహితమైన మనసు ఉందనుకోండి, శుద్ధమైన మనసు, ఆ ఎంజాయ్ చేసే పదార్థం కనిపించినా ఎంజాయ్ చేసే భావం రాదు. సీ ద డిఫరెన్స్? సో యాక్చువల్గా
అది కలిగేది బయట ఉండే పదార్థం వల్ల కాదు, లోపల ఉండే ఆ కల్మషం వల్ల. సో అందుకనే ద ఫిక్స్ హ్యాస్ టు బి ఇంటర్నల్, దెన్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్ విల్ చేంజ్. రైట్. పాశ్చాత్య దేశానికి వెళ్తారు చాలామంది, ఎప్పుడెప్పుడు యుఎస్కి వెళ్తారు, ట్రిప్స్ వేస్తారు, అది చూడాలి ఇది చూడాలి అని ఎంతోమంది వెళ్తూ ఉంటారు. మరి ప్రభుపాదుల వారు కూడా యుఎస్కి వెళ్ళారు. ఆ, మరి బికాజ్ ఈజ్ ఇంటర్నలీ ప్యూర్, ఆయనకి ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇక్కడ భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేయాలన్నా, ఇక్కడ ప్రీచింగ్ స్టార్ట్ చేయాలా అని అనుకుంటే, వామ్మో నేను అమెరికాకి వచ్చాను, ఫ్లైట్ ఎక్కాను ఫస్ట్లో, నేను వచ్చినప్పుడు అయితే నన్ను కార్గో షిప్లో పంపారు, నేను ఇప్పుడు ఫ్లైట్లో వచ్చాను, ఎంత బాగుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తాను. హరే కృష్ణ. సో మనం చర్చిస్తున్నటువంటి క్వాలిటీ ఏంటి? ధృతి చర్చించాము ఆల్రెడీ. ఆ, భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఒడిదుడుకుల మధ్యలో కూడా మనము స్థిరంగా ఉండడము, మానసిక బలంతో ఉండడము, తెలుగులో ధైర్యము అని ట్రాన్స్లేట్ చేశారు. సో ధైర్యంగా ఉండడం, ఓపికతో ఉండడం. దాని తర్వాత శౌచము, అంతరంగ శుచి మరియు బహిరంగ శుచి. సో మన మనసు, మన హృదయము శుద్ధంగా ఉండాలి. ఇంకా బాహ్యంగా కూడా మన శరీరము మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఇంకా బాహ్యంగా క్లీన్గా ఉండడానికి ఇంకొక అర్థం ప్రభుపాదులు వారు ఇచ్చారు. అదేంటి? ఒకవేళ ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ బిజినెస్ చేసే వ్యక్తి తను ఎప్పుడు కూడా బ్లాక్ మార్కెట్లో లేకపోతే ఫ్రాడ్ చేసేటటువంటి బిజినెస్ డీలింగ్స్లలో వెళ్ళకూడదు. సో అందుకనే ఈ యొక్క లక్షణాన్ని బిజినెస్ చేసే క్లాస్ ఎవరైతే ఉన్నారో వర్ణాలు, ఆ, సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, సో ఆ విధంగా వైశ్య కేటగిరీ వాళ్ళకి ప్రత్యేకంగా ఇది చెప్పబడింది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. బికాస్ దే డీల్ విత్ మనీ, దే డీల్ విత్ పీపుల్. సో డబ్బు ఇంకా వేరే వేరే జనాలతో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో డీల్ చేస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి చీటింగ్ పని చేయకూడదు. ఆ పాయింట్ ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. సో ప్రత్యేకంగా అంతరంగ శుచిత్వము చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మనము చాలా తీవ్రతతో భగవంతుడి హరినామము తీసుకుంటామో అప్పుడు మన అంతరంగ శుచిత్వం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో ఎన్నో జన్మల నుండి అనాది బహిర్ముఖి జీవ, ఆ, ఎన్నో ఎన్నో జన్మల నుండి మన హృదయంలో ఎంతో 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 మరకలు, కల్మషాలు, అనర్థాలు పేరుకొని ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా హరినామము ద్వారా క్లీన్ అవుతాయి. ఉమ్. సో అందుకనే మనం భక్తులము, మన సాధన అనేది చాలా చాలా మంచి క్వాలిటీతో చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ యూ గెట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రహ్మముహూర్త. పొద్దున మీరు చాంటింగ్ చేసి పొద్దున మీరు రీడింగ్ చేస్తే ఏమవుతుందంటే అది హార్ట్ లెవెల్ వరకు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బికాస్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట కూడా చేయొచ్చు, బట్ దెన్ యు ఆర్ టూ బిజీ. మధ్యలో ఒక 10 minutes తీసుకొని చేశారు, అది హృదయంలోకి వెళ్ళట్లేదు, అది ఏదో చేసేసామండి, ఎంట్రీ చేసేసాం. హృదయంలోకి ఎప్పుడు వెళ్తుంది? మీరు పొద్దున్న బ్రహ్మముహూర్తంలో ఒంటరిగా కూర్చొని, దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్, అండ్ దెన్ యూ గో డీప్ ఇన్ టు ద శాస్త్రాస్ లిటిల్ బిట్, చాంటింగ్ కానివ్వండి, రీడింగ్ కానివ్వండి, ఏ కార్యమైనా కానివ్వండి, బ్రహ్మముహూర్తం అంటేనే బ్రహ్మకర్మలు చేయడానికి అద్భుతమైనటువంటి ముహూర్తం. ఈవెన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ యోగా, ప్రాణాయామం, అది పొద్దున పూట చేస్తే ఎంత అద్భుతంగా దానికి రిజల్ట్ వస్తుందనేది చేసే వాళ్ళకి తెలుసు. సో అలా మనము మన ఇంటెన్సిటీతో చేస్తే దెన్ ఇంటర్నల్లీ వీ విల్ బి క్లీన్. సో ఏమవుతుంది? మనం అంతరంగముగా క్లీన్గా ఉన్నాం అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, మనము ఈ లోకంలో ఎన్ని కల్మషాలు, జస్ట్ 1 minute. యా, సో అంతరంగ శుచిత్వము ఉంటే దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, బయట ఆ యొక్క చెడు పదార్థాలు కనిపించినా కానీ మనం డిస్టర్బ్ అవ్వమన్నమాట. రైట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హృదయం శుద్ధంగా ఉందనుకోండి, సో బయట మోసాలు, దోపిడీలు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అవునా? సో ఇంకా మన మతిని భ్రమింపజేసేటటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ లోకంలో కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక వ్యక్తిని డిస్టర్బ్ చెయ్యవు. లైక్ అజామిలుడు ఉన్నాడు, తను మంచి బ్రాహ్మణుడు అలా ఉన్నాడు, కానీ తనకి డిస్టర్బెన్స్ లోపల నుంచి రాలేదు, బయట నుంచి వచ్చింది. ఎస్ ఆర్ నో? సో బయట ఒక వేశ్య ఒక పురుషుడితో ఆలింగనం చేస్తున్నప్పుడు తను చూశాడనమాట. దానివల్ల ఏమైంది? తన ఆ, హృదయంలో ఉండేటటువంటి
అనర్థం ఏదైతే ఉందో అది ఉప్పొంగి బయటకు వచ్చిందనమాట. సో దాని అర్థం ఏంటి, అనర్థాలు అందరిలో ఉంటాయి. సర్ఫేస్ లెవెల్లో ఉన్నాయా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవెల్లో ఉంటే పర్వాలేదు, అవి కింద ఉన్నాయి, అది మీదికి తెచ్చుకోకుండా మనం పెట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ అది సర్ఫేస్ లెవెల్లో ఉన్నాయనుకోండి, సో లోకంలో ఎక్కడ చూసినా కానీ దీంతో లింకే కనిపిస్తుంది మనకి. ఆ దొంగకి ఎక్కడ చూసినా కానీ ఒక వ్యక్తి పర్సు కనిపిస్తే మైండ్లో ఏమొస్తుంది, ఎలా దోచేయాలి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు బ్యాగ్ కనిపిస్తే ఆ బ్యాగ్ని ఎప్పుడు రాత్రిపూట వచ్చి కొట్టేయాలి. ఇంకా ఈ మహిళ మెడలో మంచి థిక్గా ఉంది ఒక చైను, ఆ, అది ఎలా లాక్కొని వెళ్ళాలి, తనకు అదే అంతా కూడా అదే కనిపిస్తుంది, అవునా కదా. అదేవిధంగా ఒకవేళ మన హృదయంలో అంతా కృష్ణుడు నిండి ఉన్నారనుకోండి, మీరు ఎక్కడ చూసినా మీ కృష్ణుడే కనిపిస్తారు. ఎస్ అన్న. సో ఆ విధంగా అద్భుతమైనటువంటి అవకాశము. మన హృదయాన్ని, మనసుని మనము కృష్ణ కథ, కృష్ణ నామము ఆ, తో మనం నింపుకున్నాం అనుకోండి, దెన్ ఎవ్రీవేర్ మన జీవితం అంతా కూడా కృష్ణమయంగా మారిపోతుంది. సో దిస్ వీ షుడ్ ఆల్ ట్రై టు డూ అనమాట. రాధేశం ప్రభు చెప్తారనమాట, ఆయన జాబ్ అంతా వదిలేసి బ్రహ్మచారి అయ్యేదానికంటే ముందు తను థర్మాక్స్ ఇంకా అలాంటి కంపెనీస్లో కొంతకాలం పనిచేశారనమాట, యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఆర్ సంథింగ్. సో అక్కడ ఆయన ఎక్కువ రోజులు చేయలేకపోయారు, ఎక్కడ చూసినా ఆయనకి కృష్ణుడు, యశోద, నందమహారాజే కనిపిస్తున్నారు అని చెప్పారు. అక్కడ ఏదో పెట్టారంట, పెద్ద పెద్ద సామాన్లు ఏదో ఉంది ఆఫీస్లో. అదంతా చూసి ఆ, బృందావనంలో ఈ విధంగా నందమహారాజు, యశోదమ్మ కృష్ణుడి కోసము పెరుగు తయారు చేస్తున్నారు, అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఆయనకి. దెన్ ఆయన అనుకున్నారు, ఇదంతా నా కోసం కాదు, యాక్చువల్గా ఇది నా వల్ల కాదు. ఇమ్మీడియట్గా రిజైన్ చేసేసి టెంపుల్లో వచ్చి బ్రహ్మచారిగా జాయిన్ అయిపోయారనమాట. సో ఆయన చెప్తున్నారు సొంతంగా, ఇలా ఎక్కడ చూసినా కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, ఐ కుడ్ ఓన్లీ రిలేట్ ఇట్ విత్ కృష్ణ అండ్ నథింగ్ ఎల్స్. సో అలా అని కృష్ణమయంగా మారిపోతే ఇట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, రైట్. అలా. సో అది శౌచము, అంతరంగ శౌచం ప్రత్యేకంగా. కృష్ణుడిని ఎంతమంది నింపుకుంటామో అంత ఆటోమేటిక్గా అనర్థాలకి స్థానం ఉండదు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో శుచిత్వము, క్లీన్లీనెస్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కువ కంటే ఎక్కువ కృష్ణ కథ, కృష్ణ నామాన్ని మనం స్వీకరించాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో మట్టి నీళ్లు ఉన్నాయి, బ్రౌన్ కలర్ నీళ్లు. సో అందులో నుంచి ఆ బ్రౌన్ కలర్ నీళ్లు పోయి స్వచ్ఛమైన నీళ్లు కావాలంటే ఏం చేయాలి, బయట నుంచి మంచినీళ్ళు పోస్తూ ఉండండి కంటిన్యూస్గా. సో కంటిన్యూస్గా పోస్తుంటే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా అది లైట్ బ్రౌన్గా మారుతుంది, ఎందుకంటే నీళ్లు బయటకు వస్తాయి. ఒక టైం వస్తుంది ఆ నీళ్ళన్నీ కూడా శుద్ధంగా మారిపోతాయి, అవునా. సో అదేవిధంగా అనర్థాలతో కూడినటువంటి మనసులో కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ నామాన్ని, కృష్ణ కథని మనం వేస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో కొంచెం లైట్గా తగ్గుతుంది, అందుకే అంటారు కదా, సమ్ టైమ్ ఇట్ కెన్ బి స్లో, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఇంటెన్స్లీ యు ఆర్ అబ్జర్వింగ్ కృష్ణ. సో కానీ అది వేస్తుంటే ఒక రోజు వస్తుంది, అనర్థాలన్నీ కూడా బయటికి పోతాయి, రైట్. అలా. సో ఆ విధంగా మనం రావాలి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ గుణం ఏంటి, అద్రోహో, ఇంకా నాతిమానిత. సో అద్రోహో అంటే వేరే వాళ్ళ పట్ల ఈర్ష్యాభావం కలగకుండా ఉండడం అనమాట, దట్ ఈస్ నోన్ ఎస్ అద్రోహో. వేరే వాళ్ళు ఏదైనా మోసం చేశారు, ఏదైనా చేసినా, లేకపోతే మనకంటే ఎక్కువగా ఎదుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి ఈర్ష్యాభావము, లేకపోతే ప్రతీకార భావము, ఆ, అదంటారు కదా రివెంజ్ఫుల్ భావము లేకుండా ఉండడం అనమాట. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ అ డివోటీ. ఎందుకంటే ఆల్రెడీ డివోటీ దగ్గర క్షమాగుణం ఉంది. సో క్షమాగుణం ఉంటే ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య ఎందుకు ఉండదు, డివోటీకి ఈర్ష్య ఉండదు, ఎందుకంటే డివోటీకి తెలుసు ఎవరెవరికి ఏది బెస్టో అది కృష్ణుడు ఇస్తున్నారు, అవునా. సో ఆ వ్యక్తికి కృష్ణుడు అది ఇచ్చారు, అది ఆయనకు బెస్ట్. సో నేనెందుకు అనవసరంగా దాంట్లో జోక్యం చేసుకోవాలి, అంటే కృష్ణుడి కంటే ఎక్కువ నాకుందా అండర్స్టాండింగు, లేదు కదా. సో ఆయనకు అది దక్కిందంటే అది ఆయనకు బెస్ట్, రైట్. సో ఆ విధంగా మనం ఎవరి పట్ల కూడా ఈర్ష్యాభావం పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇంకా మనం ఒక వైష్ణవ సమాజంలో ఉంటున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇక్కడ కూడా ఈర్ష్యాభావం వచ్చేస్తుంది అనమాట. ఆయన ఏంటి, ఆయన నాకంటే పెద్ద ఫ్రీచర్ అయిపోయాడు, ఆ, నిన్న కాదు మొన్న వచ్చి ఆయన క్లాస్లో 100 మంది వస్తున్నారంట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి ఈ విధంగా ఆ, ఈర్ష్యాభావము ఈ యొక్క వ్యక్తిని ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా వదలదన్నమాట. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ పాలసీ ఏంటంటే, ఎంతవరకు అంతైతే అంతవరకు అవకాశం దొరికినప్పుడల్లా మనం ఇతర భక్తులను కీర్తిస్తుండాలి.
దిస్ విల్ రిమూవ్ ఆల్ ద ఎన్వీ ఫ్రమ్ విద్ ఇన్ ద హార్ట్, గ్లోరిఫైయింగ్ వైష్ణవాస్. అది చిన్నదే కానివ్వచ్చు, బట్ యూ షుడ్ ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ గ్లోరిఫై. అండ్ ఎస్పెషల్లీ ఎవరి పట్ల అయితే మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందో, ఆ, వాళ్ళని ఇంకా మీరు ఎక్కువ గ్లోరిఫై చేయాలి. దెన్ అవర్ హార్ట్ విల్ బికమ్ క్లీన్. అవునా? అలా. సో సింపుల్ టెస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని మీ ముందు కీర్తిస్తే మీకు అన్కంఫర్టబుల్గా అనిపించింది అనుకోండి, దెన్ ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఎన్వీ టువర్డ్స్ దట్ పర్సన్. ఆయనకి ఏదైతే దక్కిందో మీకు దక్కలేదు అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ రగులుతుంది, బయట చూపించట్లేదు. బట్ యూ ఫీల్ అన్ఈజీ, అన్కంఫర్టబుల్. ఇది ఆఫీస్లలో జరుగుతాయి, అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ వ్యాలిడ్ ఆఫీస్లలో. ఎందుకంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు కష్టపడతారు, ఒకడు వచ్చేసి క్రెడిట్ కొట్టేస్తాడు. సో అలా వేరే వ్యక్తికి చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, అరే వీడికి ప్రమోషన్ ఇచ్చారు, నేను పిచ్చివాడినా, నేను కూడా కష్టపడ్డాను కదా. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే భౌతిక జగత్తులో స్పర్ధ ఉంది. ఆ, ఇంకా ఆ స్పర్ధలో మన అందరం భాగము, ఆప్షన్ లేదు. నేను అక్కడ వెర్రివాళ్ళగా ఏదో కూర్చున్నాను అనుకోండి, అది అందరు తొక్కేసి వెళ్ళిపోతారు, అవునా కదా. సో అక్కడ అలా ఉండకూడదు, యూ ఆల్సో హ్యావ్ టు గెటప్ అండ్ ఫైట్. కానీ ఆధ్యాత్మిక ఆ, జీవితంలో కూడా మనం స్పర్ధ చేస్తుంటే, మరి ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యమే మనం మర్చిపోయినట్టు లెక్క, అవునా కదా. సో అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్పర్ధ, ఈ వేరే వాళ్ళకంటే నేను గొప్ప అవ్వాలి, నా సంగతి అందరికీ తెలియాలి అనేటటువంటి భావాన్ని ఆ, తీసి వేసేయడానికి మనం ఆధ్యాత్మిక జీవితం పాటిస్తున్నాం, అంటే అంతరంగ శుచిత్వం కోసం. అక్కడికి వెళ్ళి అదే చేస్తే ఎటువంటి లాభం ఉండదన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఫీలింగ్స్, దెన్ బెటర్ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ గ్లోరిఫై దట్ డివోటీ, దెన్ దట్ ఫీలింగ్ విల్ ఆల్సో గో అవే. దాని తర్వాత నాతి మానిత అంటే ఎవరి నుండి ఎటువంటి గౌరవాన్ని ఆశించకపోవడం, దాన్ని నాతి మానిత అంటారు. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు అమానిన. అమానిన అంటే ఎవరి నుండి ఎటువంటి మానాన్ని, గౌరవాన్ని ఆశించకపోవడం అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనం అనిపిస్తుంది, అరే నాకు ఈ గౌరవం ఇవ్వాలి. ఒక హస్బెండ్గా నేను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే నా వైఫ్ నాకు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకురావాలి, రెసోర్నో. కానీ డివోటీస్కి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. వైఫ్ తీసుకురాకపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళి గ్లాస్లో తీసుకొని తాగండి, నో ప్రాబ్లం. దిస్ ఈస్ అవర్ డివోటీస్, వెరీ వెరీ ప్రాక్టికల్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరితో ఉంచుకోకూడదు. ఆ, ఆమె ఆమెకి 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అవునా కదా. ఇంటి పని, ఆ పని, అత్త ఏమో అనేసి, ఇట్స్ ఓకే. లెట్ దెమ్ లెట్ దెమ్ బీ పీస్ఫుల్. యూ డూ యువర్ వర్క్. చిన్న పని. సో చిన్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కోసం ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేయడం. ఆ విధంగా డివోటీస్ ఎవరితో ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. ఎంతవరకైతే భగవంతుడు నాకు శక్తి ఇచ్చారో, నా కాళ్ళు చేతులు ఉపయోగించుకొని నన్ను నేను సేవించుకోగలుగుతాను, ఆ భావంతో ఉండాలి. గోస్ ఫర్ వైఫ్ ఆల్సో, చిల్డ్రన్ ఆల్సో, ఎవ్రీబడి ఇట్ అప్లైస్, రైట్. ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎస్పెషల్గా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అండ్ ఎక్సెట్రా. ఆల్దో వేరే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో మనం ఎప్పుడు ముందుండాలి. కానీ వేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు అనే లైన్లో మనం వెనకుండాలి. ఈ విషయం కనుక మనం పాటిస్తే వీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం అంతా చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ విత్ అస్. ఒప్పుకుంటారా? ఇంకా మనము వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పెక్ట్ ఊహించకపోతే వీ విల్ బి వెరీ హ్యాపీ. సి బోత్ ఆర్ హ్యాపీ. ఎంత ఈజీ ఫార్ములా. ఒక హస్బెండ్ వైఫ్ కూడా ఈ ఫార్ములాని ఫాలో చేస్తే దే బోత్ విల్ బి హ్యాపీ. సో వన్ ఈజ్ రెస్పెక్టింగ్ అదర్ బట్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సో బోత్ విల్ బి హ్యాపీ న్యాచురలీ. సో వై బోత్ ఆర్ నాట్ హ్యాపీ? ఎందుకంటే ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ రెస్పెక్ట్ టు యూ. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వను, కానీ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు? నేను హస్బెండ్ని కాబట్టి. ఇంకా వైఫ్ కూడా అనుకున్నారు, నేను వైఫ్ని కాబట్టి ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను, పిల్లల్ని నేను చూసుకుంటున్నాను. ఎన్నెన్నెన్నెన్నో మనోకల్పితమైనట్టు. యాక్చువల్గా ఇద్దరు కూడా ఒకరికొకరు సేవకుల్లాగా ఉండాలి. దట్ ఈస్ హౌ వన్ కెన్ రిమైన్ హ్యాపీ. సో అలా మనం ఒక మంచి అండర్స్టాండింగ్, మెచ్యూరిటీతో ఎవరితో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అవర్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఫ్రమ్ కృష్ణ, ఇస్ దట్ నాకు మీ యొక్క కృపనివ్వండి, నేను చాలా చాలా దీనుణ్ణి, హీనుణ్ణి అని. సో దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ థింగ్, రైట్. సో ఒక డివోటీ ఉన్నారు, చాలా సీనియర్ డివోటీ. ఆయన చెప్తారనమాట, నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే అది నేను వెంటనే మర్చిపోవాలి. ఇంకా నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది నేను జీవితాంతం మర్చిపోకూడదు. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ క్వాలిటీ ఈజ్ ఎగ్జిబిటింగ్ దర్. సో అదే విధంగా సేమ్ థింగ్ అప్లైస్. ఎందుకంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి,
మనం దాన్ని వెంటనే మర్చిపోవాలి. రీజన్ ఇస్ మనకు అక్కడ అహంకారానికి గురవ్వకూడదు. నేను ఇంత హెల్ప్ చేశాను మీకు, ఆ ఫీలింగ్ ఉంటేనే రేపు గొడవలు స్టార్ట్ అవుతాయి. నేను ఇంత మీకు చేశాను, ఇవాళ నాకు అవసరపడితే మీరు చేయట్లేదు, ఇదంతా అవసరమా? నేను ఇంత మీకు చేశానని విషయం పక్కన పెట్టండి. దాట్స్ ఇట్. నేనేం చేయలేదండి, ఐ నీడ్ సమ్ హెల్ప్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ ఐ విల్ బి గ్రేట్ఫుల్, అదర్వైజ్ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ కృష్ణ. వెరీ సింపుల్. సో అలా ఉండాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.